దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసు ఎవరు అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. యేసు పిలుపుదైన కైసరు ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు యేసు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ క్రీస్తు ఎవరు అని ఇప్పటి వరకు కూడా చాలామందికి తెలియదు. యేసు ఎవరో అని పొట్టి చెక్క చూడగోరను అని ఉంది. యేసు ఎవరో అని చూడడానికి ఆయన మేడి చెట్టు ఎక్కాడట. మేడి చెట్టు ఎక్కినప్పుడు ఆయన ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి యేసు ప్రభు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది, నేను నీ ఇంట్లో భోజనం చేయడానికి వస్తున్నానని జక్కయ్యతో ప్రభు చెప్పినట్లుగా ఆ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి యేసు ఎవరు అంటే యెషయా ప్రవక్త ఎప్పుడో 7,000 సంవత్సరాల పూర్వమే ప్రవచించాడు. యెషయా 9:6లో ఏమంటున్నాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. ఆ తర్వాత 11వ అధ్యాయంలో అంటాడు కదా, మొదటి వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రవచించారు. ఆ ప్రవచనాలు మరి మత్తయి సువార్తలో మనం నెరవేర్పును చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నామని ఆయనతో చెప్పాను. లోకానికి రావాల్సినటువంటి దేవుని కుమారుడైనటువంటి మన ప్రభు ఎలా వచ్చాడు, ఆయన ఎందుకు ప్రభు అయ్యాడు, ఎలాగ అయ్యాడు అని మనం ఆలోచన చేస్తే, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అన్నాడు. పౌలు గారు అనుభవపూర్వకంగా ఆయన అనుభవించాడు కనుక ఆ మాటలు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం బైబిల్లో అనేక చోట్ల పాత నిబంధనలో నుండి కొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు యేసు క్రీస్తును కూర్చున్నటువంటి అనేకమైనటువంటి సువార్త విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో యోహాను క్రీస్తుకు శిష్యుడిగా ఉన్నాడు. ఆ శిష్యుడు పలికినటువంటి మాటలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. అయితే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవం. కాబట్టి ఆ నిత్య జీవమైనటువంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆరాధించి ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదములను మనం పొందుకోవాలి.
శిష్యుల్లో సాక్ష్యం ఇచ్చారు. ఏమైనా సాక్ష్యం ఇచ్చారు? నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అన్నారు. మరియమ్మ సాక్ష్యం ఇచ్చింది, ఆయన లోకంలోకి రావాల్సినటువంటి నిజమైనటువంటి దేవుని కుమారుడు అన్నది. పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు, ఏమని? శరీరం బట్టి ఈయన యూదుల్లో పుట్టాడు, ఈయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు. ఈ సాక్ష్యాన్ని మనం కూడా ఇతరులకు పంచిపెట్టి అనేకులను క్రీస్తు వైపు తిప్పి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వారికి కూడా సహాయం చేద్దాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.